మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఏప్రిల్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటని మనం ఈ వీడియోలో చూద్దాం. మేజర్గా ఇక్కడ ఏప్రిల్ మాసంలో మనం చూస్తే పెద్దగా మేజర్ ఈవెంట్స్ చూస్తే ఏమీ లేవు. 16వ తారీఖు మాత్రం మాస శివరాత్రి అదొకటి ఉంది. సో అలాగే ఈ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ఎలా ఉన్నాయంటని చూస్తే 3వ తారీఖు నుంచి మారబోతున్న కుజుడు, ఏదైతే రాహుతో ఇతి చెందిన కుజుడు ఇప్పుడు శనితో ఇతి చెందబోతున్నాడు. రెండు శత్రువులే ఆయనకి. మేన రాశిలోకి ఏప్రిల్ 3 నుంచి ప్రవేశించబోతున్నాడు కుజుడు. నెక్స్ట్ ఏప్రిల్ 11 వరకు కూడా బుధుడు మేన రాశిలో ఉంటున్నారు. ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉన్న బుధుడు ఇక ఆయన కూడా మేన రాశిలోకి వెళ్తూ ఉన్నారు. ఏప్రిల్ 14 వరకు కూడా రవి ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన మేన రాశిలో ఉంటా తర్వాత తన ఉచ్చక్షేత్రం ఏప్రిల్ 14 నుంచి మేషరాశి రవి యొక్క ఉచ్చక్షేత్రంలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతున్నారు. ఇక శుక్రుడు చూస్తే మేషరాశిలో కుజుడింట్లో ఏప్రిల్ 20వ తారీఖు వరకు కూడా ఉంటారు. సో ఆ తర్వాత 20 తర్వాత వృషభ రాశిలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఇవి మాసగ్రహాల యొక్క పరిస్థితి. ఇక లాంగ్ టర్మ్ ప్లానెట్స్ విషయానికి వస్తే గురుడు మనకి మిథున రాశిలోనే వక్రత్యాగం అయ్యి డైరెక్ట్ మోషన్లో ఇప్పుడు ట్రాన్సిట్లో ఉన్నారు. కేతువు సింహరాశిలో ఆయన సంచారంలో ఉంటూ ఉన్నారు. ఆపోజిషన్లో సేమ్ సమసప్తంలో కుంభరాశిలో రాహువు కూడా ట్రాన్సిట్లో ఉంటూ ఉన్నారు. ఇక మరొక లాంగ్ టర్మ్ ప్లానెట్ శని భగవానుడు మేనరాశిలో ఆయన యొక్క గోచారాన్ని కొనసాగిస్తున్నారు. సో ఈ విధంగా ఈ యొక్క లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అండ్ అలాగే మాసగ్రహాల యొక్క ఫలితాల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏప్రిల్ మాసం ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో కన్యారాశి వారికి సంబంధించి ఏప్రిల్ మాస ఫలితాలు చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ఈ మాసం షష్టమంలో రాహువు, షష్టమంలో బుధుడు, అలాగే ఇక్కడ 8, 9 స్థానాలు అష్టమ నవమ స్థానాల్లో ట్రాన్సిట్లో ఉన్న శుక్రుడు. మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. దీనిలో మెయిన్గా 11వ తారీఖు వరకు కూడా బుధుడు యోగిస్తున్నారు. సో కన్యారాశికి ఆ రాశ్యాధిపతి బుధుడే యాక్చువల్గా. సో కాబట్టి ఆ రాశికి రాశ్యాధిపతి అనే బుధుడే యాక్చువల్గా ఫస్ట్ మొదటి 10 రోజులు కూడా ఇక్కడ షష్టమ స్థానంలో ఉంటాం. సో వాటి రుణ రోగ శత్రుస్థానమైన ఈ యొక్క షష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం జనరల్గా యూ ఫేస్ లాట్ ఆఫ్ లిటిగేషన్స్ ఆర్ సమ్ కన్ఫ్లిక్ట్స్, ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, అపోనెంట్స్ అండ్ కాంపిటేటర్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో ఇలాగా వస్తున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే దీనిలో ఎక్కువ ఫస్ట్ 10 రోజులు కూడా ఎక్కువ బిజీగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ సమ్ ట్రావెల్స్ ఆ ట్రావెల్స్లో కొంచెం హెక్టిక్ స్ట్రెస్ని కూడా మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కన్యారాశి వాళ్ళకి మెయిన్గా నేను చెప్పదగిన విషయం ఏంటంటే ఈ మాసంలో ఇక్కడ కుజుడు మొదటి మంత్ స్టార్టింగ్ ఫ్రమ్ ద మంత్ నుంచే సప్తమ స్థాన సంచారంలో ఉంటున్నారు. కుజుడి యొక్క సప్తమ స్థాన సంచారం చాలా వరకు కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి సమ్ కాన్ఫ్లిక్ట్స్ విత్ అదర్స్ అనుకోని కొన్ని వివాదాలను, సమ్ డిస్టర్బెన్సెస్ను మీ మ్యారిటల్ లైఫ్లో కానీ బిజినెస్ లైఫ్లో కానీ మీ కోవర్కర్స్ దగ్గర కానీ తీసుకొచ్చే ఆస్కారాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తే ఈ కన్యారాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే శని ఆల్రెడీ సప్తమ స్థానంలో ట్రాన్సిట్ అవుతున్నారు. సో సాటర్న్ దిస్ ఇస్ వెరీ టెస్టింగ్ పీరియడ్ టు మ్యారిటల్ లైఫ్. అంటే అందరికీ అని కాదు, ఎవరికైతే ఎక్కువ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయో మీకు ఆల్రెడీ 2025 మార్చ్ శని వచ్చిన దగ్గర నుంచి బిజినెస్ లైఫ్లో కానీ మ్యారిటల్ లైఫ్లో కానీ అండ్ యువర్ క్లోజ్ రిలేషన్స్లో మీకు డిస్టర్బెన్సెస్ ఇక్కడ ఈ టైంలో ముఖ్యంగా సన్ ఈజ్ ఎ వెరీ హీట్ అండ్ డ్రై ఫైరీ ప్లానెట్. అలాంటి రవి అక్కడ సప్తమంలో ఉండటం. అండ్ మార్స్ ఈజ్ ద వెరీ మోస్ట్ అగ్రెసివ్ ప్లానెట్ ఫర్ కన్యా రాశి.
అలాంటి గ్రహం కూడా 2 ఫైరీ సైన్స్ కంజక్ట్ విత్ సాటర్న్. సో కాబట్టి ఇక్కడ సప్తమ స్థానాన్ని చాలా వరకు కూడా అంటే ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో అంత అన్యోన్యతకి సంబంధించో, బిజినెస్ లైఫ్లో కస్టమర్స్తో డీలింగ్కి సంబంధించో సమ్ స్ట్రగుల్స్, అబ్స్టకిల్స్ ఇలాంటివి కొన్ని డామినేటింగ్ ఇష్యూస్ని తీసుకొచ్చి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు. సో ఎక్కువగా మనకి ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఈ మొత్తం ఇయర్లో ఎప్పుడు ఉండొచ్చు అని మనం అనుకుంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ట్రాన్సిట్లు ఏం చేస్తున్నాయనేది చూడాలి. సో దిస్ ఈస్ మేజర్ డిస్టర్బింగ్ యువర్ 7th హౌస్. సో ఇక్కడ మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో అంత అనుకూలమైన పరిణామాలు ప్రెజెంట్ లేవనే చెప్పాలి. సో ఇక్కడ బిజినెస్ లైఫ్లో కావచ్చు అండ్ ఎక్కువ మీరు ఫ్రీక్వెంట్గా ఎక్కువ వెరీ క్లోజ్గా ఉండే పర్సన్స్తో అయినా సరే రవి కుజ శనుల యొక్క యుతి ఇక్కడ చాలా కంజెక్టివ్గా జరుగుతుంది. కాబట్టి 7th హౌస్లో ఎదుటి వాళ్ళతో వ్యవహరించేటప్పుడు అంటే మనం ఎలా ఉంటుందంటే బయటికి వెళ్తే జనరల్గా ఎదుటి వాళ్ళ కోఆపరేషన్ని బట్టే మనకు అన్ని పనులు సాగుతూ ఉంటాయి. సో ఈ టైంలో కోఆపరేషన్, ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ ఉండే ఆస్కారాలు కొంచెం మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎదుటి వాళ్ళది. అది కొంచెం ఫ్యామిలీకి సంబంధించి, కుటుంబానికి సంబంధించిన విషయాల్లోనో, మ్యారిటల్ లైఫ్కి సంబంధించో, లైఫ్ పార్ట్నర్తోనో, కోలీగ్స్తోనో ఇలా వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఇక్కడ ఉండటం అనేది, బ్యాలెన్స్డ్గా ఉండటం అనేది ఇక్కడ ఈ కంజంక్షన్ అనేది మనకు చెప్తుంది. 11వ తారీఖు నుంచి రాశ్యాధిపతి బుధుడే 7th హౌస్లోకి వస్తున్నాడు. బుధుడికి కుజుడు పడ్డం, కుజుడికి శని పడ్డం. సో ఇలాగ మిక్స్డ్ కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు 7th హౌస్ అనేది కొంచెం డిస్టర్బ్డ్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండా ఉండటం అనేది ఇక్కడ చాలా మంచిది మ్యారిటల్ లైఫ్లో కానీ. సో మెయిన్గా బిజినెస్లో కొత్తగా ఈ మాడిఫికేషన్స్ చేసే టైం అయితే కాదు ఇది. అలాగే రవి మళ్ళీ 14వ తారీఖు నుంచి భాగ్యస్థానంలోకి వెళ్తున్నారు. భాగ్యంలో ఉన్న రవి 8th హౌస్లోకి వెళ్తున్నారు. రవి యాక్చువల్గా 8th హౌస్లోకి వెళ్తున్నారు. సో 7th యోగించరు, 8th యోగించరు. సో ఈ యొక్క మంత్ రవి యొక్క ట్రాన్సిట్ మనకి రవి యొక్క అనుకూలత కొంచెం తక్కువ ఉందని చెప్పాలి. సో అలాగే శుక్రుడు మాత్రం 20వ తారీఖు నుంచి యోగిస్తున్నారు. శుక్రుడి బలం కొద్దో గొప్ప కొంచెం బెటర్ అవుతుంది. లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లోనూ 7వ స్థానంలో ఎదుర్కొంటున్న ఇలాంటి ఇబ్బందుల్ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి మీకు ఫార్చ్యూన్ అండ్ లక్ కలిసి రావడం కోసం ఏప్రిల్ 20 తర్వాత కొంతవరకు మీకు మంచి ప్లస్ పాయింట్ ఉండే ఆస్కారాలుగాను మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇక్కడ మనం చూస్తే కనుక ధనపరమైన విషయాల్లో కూడా మనం చూస్తే సో గురువు గారి యొక్క ట్రాన్సిట్ డెఫినెట్గా కొంత ప్రొఫెషనల్ లైఫ్లో కొంత అనుకూలంగానే ఉన్న కారణంగా ఆర్థిక పరంగా అంత ఇబ్బందులు ఉండవు కానీ బట్ ఎక్కువగా ఎదుటి వాళ్ళ వల్లే మీకు ఎక్కువ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యే ఆస్కారాలు మాత్రం ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్త చూసుకోవడం మంచిది. ఆర్థికపరమైన ఇబ్బందులు తక్కువే ఉంటాయి. సో అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మరి రవి కుజ శనులు లాంటి హార్ష్ అండ్ హీట్ అండ్ ఫైరీ ప్లానెట్స్ అన్నీ కూడా రాశిని చూస్తున్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకోవడం అనేది చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ మీకు మీ సిబ్లింగ్స్ కానీ, మీకు మీ నైబర్స్కి కానీ, కొలీగ్స్కి కానీ ఏప్రిల్ 11 తర్వాత కమ్యూనికేషనల్ ర్యాష్నెస్, కమ్యూనికేషన్ విషయాల ద్వారా చిన్నపాటి వివాదాలు ఇలాంటివి రాకుండా చూసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశికి సంబంధించి ఆ ఉద్యోగపరమైన విషయాల్లో కూడా చాలా వరకు గురుబలం కొంత అనుకూలత క్రియేట్ చేస్తుంది. బట్ ప్రొఫెషనల్ లైఫ్లో చేయాల్సిన పని చాలా ఉంటుంది. సో చేసిన పనికి చాలా బాగా ఇన్ని పనులు ఎవడో నెత్తి మీద వేసుకోడు అన్నట్టే ఉంటుంది. కానీ అంత గుర్తింపు వస్తుందా అంటే అంత గుర్తింపు నిజంగా గమనించినా కూడా ఇవ్వరు అన్నమాట. అక్కడ ఎలాంటి పొజిషన్ మాత్రం వృత్తిపరంగా జనరల్గా మనకు కనిపిస్తుంది. సో కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈ మాసం మొత్తం కూడా ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేసే విషయంలో కొంచెం వ్యాపార పరంగా కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, ట్రావెల్స్, క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవడం మంచిది. మరి ఈ 7వ స్థానంలోని కంజంక్షన్ నిజంగా మనకి ఎదుటి వాళ్ళతో ఎప్పుడు అంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొచ్చు, ఏ వారం ఏ డేట్స్లో ఎక్కువ చేయొచ్చు అనేది వీక్లీ కూడా మనం ఫాలో అవుతే మనకి ఏ వారం ఉద్యోగపరంగా మనకి ఎలా ఉంటుంది. సో ఎప్పుడు ఇలాగ అదర్స్ ఇతరుల వల్ల మనకు కొంచెం ఇలాంటి మ్యారిటల్ లైఫ్లో కానీ, బిజినెస్ లైఫ్లో కానీ డిస్టర్బెన్సెస్ వచ్చే వారం ఏ డేట్స్లో రావచ్చు ఇలాంటి మనం వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి శ్రీకృష్ణుని మధురాష్టకం ఒకటి చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. అలాగే
పర్టికులర్ రెమెడీ ఏ వారం ఏం చేస్తే బాగుంటుంది అనేది వీక్లీ చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది, ఎందుకంటే ఎన్ని ప్లానెట్స్ కంజెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి. సో మెయిన్గా మరి జంట నాగులు ఉన్న చోట ప్రతి మంగళవారం పాలు పోయటం వల్ల కూడా, అభిషేకం చేయటం వల్ల జంట నాగులకి చాలా మంచిది. ఇక్కడ వేయిస్థాన కేతు దోషం కూడా మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.